నమస్తే, నేను మీ డాక్టర్ అరుణ్ ముక్కా, ఎండోక్రైనాలజిస్ట్ ఎట్ యశోద హాస్పిటల్. డయాబెటీస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి సుమారుగా 15 కోట్ల మంది భారతీయులకి ఈ జబ్బు ఉంది. ఇది కాకుండా సుమారుగా 20 నుంచి 25 కోట్ల మందికి ప్రీ డయాబెటీస్ అనే కండిషన్ ఉంది. అంటే వీరికి ప్రస్తుతం డయాబెటీస్ లేదు, కానీ వీరికి భవిష్యత్తులో డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా సందర్భాల్లో మనకి పేషెంట్స్తో పాటుగా వచ్చిన బంధువులు అడుగుతుంటారు, డాక్టర్ గారు మా నాన్నగారికి కానీ మా అన్నయ్య గారికి మా తోబుట్టులకు కానీ షుగర్ ఉంది, మరి నాకు వచ్చే అవకాశాలు ఎంత ఉంది, ఒకవేళ నేను షుగర్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది చాలా సందర్భాల్లో మనని రోగితో వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. చాలామందికి తెలియని విషయం ఏంటంటే డయాబెటీస్ని మనం ప్రివెంట్ చేయవచ్చు అనమాట. సో డయాబెటీస్ ప్రివెన్షన్కి మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే రెగ్యులర్ వాకింగ్. సైన్స్ దీన్ని మనం ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్తో కూడా ప్రూవ్ చేసింది. దీన్నే మనం డయాబెటీస్ ప్రివెన్షన్ ప్రాజెక్ట్ అంటాం. ఇది యూరోప్లో ఎన్నో కంట్రీస్లో కలిపి చేసిన ప్రాజెక్ట్ అనమాట. దీంట్లో బార్డర్ లైన్ షుగర్ ఉన్న వాళ్ళలో, అంటే ప్రీ డయాబెటీస్ ఉండే వాళ్ళని రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ, అంటే రోజుకి 30 నిమిషాలు, కనీసంగా వారానికి 150 నిమిషాలు, అంటే కనీసంగా వారంలో 5 రోజులు రెగ్యులర్గా వాకింగ్ చేయటం మరియు హెల్తీ ఆహారం తీసుకోవటం వల్ల ఒక 3 సంవత్సరాల తర్వాత గమనించినట్లయితే ఇలా రెగ్యులర్గా వాకింగ్ చేసి 30 నిమిషాలు సరైన మోతాదులో హెల్దీ హ్యాబిట్స్ తోటి సరైన ఆహారం తీసుకునే వాళ్ళలో షుగర్ రాకుండా 60% కూడా నివారించవచ్చని ప్రూవ్ చేయబడింది అనమాట. సో కేవలం 10 నిమిషాలు వాకింగ్ చేయటం వల్ల నిజంగా షుగర్ రాకుండా 60% ప్రివెంట్ చేయవచ్చని సైన్స్ చెప్తుంది. సో మరి ఈ చిన్న ఎక్సర్సైజ్ వల్ల, ఈ చిన్నపాటి జాగ్రత్త వల్ల మనం డయాబెటీస్ రాకుండా చూసుకోగలిగితే అది చాలా ఆనందపడాల్సిన విషయం. ఇంకొక విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బరువు పెరగకుండా కూడా చూసుకోవాలి. మనందరికీ తెలుసు, భారతీయుల్లో బరువు పెరిగినట్లయితే ఉదర భాగంలో ఎక్కువగా ఫ్యాట్ చేరుకోవటం వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఫినామినా పెరిగిపోయి షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇలా ఫ్యాట్ పెరగకుండా, అంటే ముఖ్యంగా ఉదర భాగంలో ఫ్యాట్ చేరుకోకుండా ఉండాలంటే కూడా సరైన మోతాదులో హెల్దీ ఫుడ్స్, అంటే కూరగాయలకు కానీ తృణధాన్యాలకు కానీ కాయగూరలకు కానీ ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ మరియు ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కువగా ఈ క్యాన్డ్ ఫుడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ అవాయిడ్ చేస్తే ఇక్కడ మనం వెయిట్ పెరగకుండా కూడా చూసుకోవచ్చు. Like, comment, and subscribe for more health updates.